మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని అన్ని విధాలుగా ముస్తాబు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే దేవస్థానం అధికారులతో ఆలయంలో పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ లోపాలున్నాయి, ఏ విధంగా అలంకరణ చేయాలనే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. అనేక సూచనలు చేశారు. విద్యుత్ దీపాలు, పూల అలంకరణ ఏ విధంగా చేయాలో అధికారులకు వివరించారు. ఆలయంలో అనవసర వస్తువులు, సామాగ్రి లేకుండా వారం రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఆలయం లోపల పరిశుభ్రతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శివరాత్రి ఉత్సవాలకు కొత్త అందాలు తీసుకొచ్చే విధంగా అలంకరణ చేయాలని సూచించారు. క్యూ లైన్లు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పారు. 5 లక్షల మంది భక్తులు వచ్చినా సులభంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. టీడీపీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, ఆలయ ఈఈ మురళీధర్ రెడ్డి, ఏఈఓ లోకేష్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు.